అయినా ఈ కార్యక్రమానికి ప్రభు నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు అందరూ వస్తారు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకత కూడా అన్యజనులు నన్ను ఇష్టపడతారు. ఎక్కువ అన్యజనులు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ బోధన అనేది ఏ ఒక్కరికి కూడా ఇబ్బందిగా ఉండదు. ఒక మనిషి అన్నవాడు, మనస్సు ఉన్నవాడు, మనస్సాక్షి ఉన్నవాడు మంచిగా బ్రతకడానికి నేర్పే పాఠాలు కాబట్టి అన్ని రకాలు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అక్కడ 13-11 చూడే పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఎప్పుడు? నేను పిల్లవానిగా ఉన్నప్పుడు. అక్షిత కూడా నిన్నటి వరకు ఆమె చిన్న బిడ్డగా ఉన్నది, ఒక మొగ్గగా ఉన్నది. ఈ రోజున ఇప్పుడు నేను పెద్దవాడనై ఉంటిని, పిల్లల పద్ధతులు మానివేస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా.